ఒకళ్ళ డబ్బులు ఇంకొకళ్ళు, ఒకళ్ళకి సంబంధించిన మందు ఇంకొకళ్ళు పట్టించేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచిది. ఇద్దరు దొంగలు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటే అప్పుడు అసలు దొంగతనం గురించి బయటకు వస్తుంది అన్నటువంటిది ప్రధానమైన విషయం. పిఠాపురంలో తాజాగా జగ్గయ్య చెరువులో మద్యం సీసాల బాక్సుల్ని పట్టుకున్నారు. అది పిఠాపురానికి చెందినటువంటి వైకాపా నేతల అనుచరుల ఇళ్లలో దొరికింది అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. వైఎస్ఆర్ గార్డెన్స్లో మద్యం నిల్వ చేసిన ఇల్లు పట్టణ వైకాపా అధ్యక్షుడు బొజ్జా దొరబాబు సోదరుడు వీరబాబుదంటూ స్థానికులు చెప్పారన్నటువంటిది. అక్కడ మద్యం పట్టుకుంటే మరొక వైపున గణేష్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి, అంటే విశాఖపట్నం అభ్యర్థి, ఆయనకి సంబంధించినటువంటి దాంట్లో కీలకమైనటువంటి పరిణామం ఉంది. ఆయన దాంట్లో దాదాపు 67 లక్షల రూపాయల క్యాష్ పట్టుకున్నారు. మరొక వైపున అది ఈనాడు జ్యోతులు హైలైట్ చేసిన అదే సందర్భంలో వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి పట్టుకున్నారంటూ వీళ్ళు దాడులు చేశారంటూ పక్కన వైఎస్ఆర్టీపీ అభిమాని మీద టీడీపీ దాడి చేసిన విజయనగరం జిల్లా రేగిడి మండలం పారంపేటకు చెందినటువంటి అభిమాని మీద అన్నటువంటిది ఒకటి. మరొక వైపును చూస్తే కార్యకర్తల మీద కిమిడి కళా వెంకట్రావు తిట్ల పురాణం అందుకున్నారన్నటువంటిది ఇంకొకటి. అట్లాగే బనగానపల్లిలో టీడీపీ ప్రలోభాలు, టీడీపీ సానుభూతి పలుకు తటస్థులకు ఓటర్ స్లిప్పులతో పాటు టోకెన్లు పంపిణీ చేశారు. టోకెన్లు చూపించిన వాళ్ళకి డబ్బులు ఇచ్చేలా పథకం రూపొందించారంటూ మరొకటి. ఇట్లాగా వరుసపెట్టి ఒక్కొక్క పాయింట్ని కొత్తగా డబ్బులు అందిస్తున్నారు లేదా డబ్బులు పట్టుకుంటున్నారు అన్నటువంటి కోణాన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకున్నారు. ఇద్దరు కూడా అట్లా విమర్శలు చేసుకోవడం ద్వారా అసలు వాస్తవం తెలిసి టోటల్గా ఎంత డబ్బులు ఫైనల్గా చేతికి దొరుకుతాయి అనేది చూడాలి. అట్లాంటి ఏమైనా పేదవాళ్ళకి పంచే కార్యక్రమం తీసుకొస్తే ఇంకా మంచిగా ఉంటుంది.